వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఇంకా మనకి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అలాగే మరి ఆంధ్రజ్యోతి ఎండి మరి రాధాకృష్ణ గారితో షేర్ చేసుకున్నటువంటి కొన్ని విషయాలని మనం ఇక్కడ షేర్ చేసుకున్నారు. సో అవన్నీ బిగ్ డెబిట్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. అయితే ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు, 9వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అంటూ కూడా ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే మనకు అదే ఇచ్చారు ఈరోజు. ఇక ధరణికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా నేను విచారణ జరిపిస్తాను అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే క్షమాపణ చెబుతున్నాను అంటూ కూడా ఇక్కడ మనకి ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఎవరు దేనికి సంబంధించి అనేది కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే ఇంకా రైతు బందా రాబందులా ఏదో ఒకటి మరి డిసైడ్ చేసుకోండి అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా ప్రజా ఆశీర్వాద సభలను ఉద్దేశించి కూడా ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక అలాగే మరొక వార్త చూసే హస్తమా కమలమా మధ్యప్రదేశ్ లో ద్విముఖ పోరాటం కొనసాగుతూ ఉంది అంటూ కూడా మనకి మరొక దగ్గర కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. ఇక మరొకటి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అనేది గతం, బీఆర్ఎస్ తోనే భవిష్యత్తు ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ అనేది ఒకప్పుడు గతం, అది అయిపోయింది, గతం గతహ అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ముందు భవిష్యత్ తరాలు బాగుండాలన్నా, భవిష్యత్తు కావాలి అంటే కూడా ఎవరికైనా సరే దేనికైనా సరే భవిష్యత్ అనే దానికి అర్థం అంటే బీఆర్ఎస్ తోనే అది సాధ్యమవుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. తెలంగాణ మరో శ్రీలంకే అంటూ మనకి ఇక్కడ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. సో ఆయనకి సంబంధించి కూడా మనం చూద్దాం. ఇక మోదీ గ్యారంటీ నినాదం అంటూ కూడా మనకి మరొక వార్త కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం మనం. సో అలాగే ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ మనం ప్రధానంగా ఇచ్చిన వార్త చూసినట్లయితే 9వ తారీఖున నేను ప్రమాణం చేస్తాను అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ వైఎస్ సెంటిమెంట్ తో ఎల్బీ స్టేడియంలోనే ఇది జరుగుతుంది నాకు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఆయన ఇంకా ఏమేమి షేర్ చేసుకున్నారు అనేది చూద్దాం. అంటే ఆంధ్రజ్యోతి మరి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ గారితో ఆయన బిగ్ డిబేట్ లో పాల్గొన్నారు. ఆ టైంలో ఆయన షేర్ చేసుకున్నటువంటి మరి కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా జన్మదినం కూడా జరుగుతుంది 9వ తారీఖు కాబట్టి అందుకని ఆ రోజు నేను ప్రమాణం కూడా చేయాలనుకుంటున్నాను. అలాగే ఎన్టీఆర్ అలాగే వైఎస్ ఇద్దరి సెంటిమెంట్ తోటి అదే స్టేడియంలో నేను చేయబోతున్నాను అంటూ కూడా ఎంతో క్లారిటీగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇక 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రంలో మార్పు చూపిస్తా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆ మేరకు నాకు స్పష్టమైన విజన్ కూడా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఎవరు రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా ఆయనకు ఒక విజన్ కూడా ఉంది, ఆ విజన్ ని నేను ప్రజలందరికీ చూపిస్తాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే నా మీద ఉన్నటువంటి కేసులే నా పనితనానికి ఒక ఆధారం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం. ఇక కక్ష సాధింపు అనేది ఎక్కడ కూడా ఉండదు, కేసీఆర్ అలాగే అవినీతిపై విచారణ కూడా తప్పదు, కేసీఆర్ పైన ఉన్నటువంటి అవినీతిపై విచారణ అనేది అయితే ఖచ్చితంగా తప్పకుండా అది చేసి చూపిస్తాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా కేటీఆర్ నా ముందు బచ్చాగాడు అంటూ కూడా చెప్తున్నారు. కేటీఆర్ ను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడు, అసలు నా ముందు కేటీఆర్ ఒక బచ్చాగాడు, కేసీఆర్ అవినీతి అంతా కూడా నేను చిట్టా అంతా కూడా బయటకు తీస్తాను, ఈ విచారణ అయితే కంపల్సరీ జరుగుతుంది, 9వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బర్త్డే కూడా ఉంది, జన్మదినం సందర్భంగా కూడా అది చేస్తా, అలాగే వైఎస్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కూడా మరి వాళ్ళిద్దరి స్ఫూర్తితోనే వాళ్ళిద్దరి ఆశయాలతోనే వాళ్ళిద్దరి సెంటిమెంట్ తోనే నేను ఎల్బీ స్టేడియంలో మరి ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం.
కేటీఆర్ నా ముందు ఒక బచ్చగాడు. ఆయన నన్ను తిట్టొచ్చా అంటూ కూడా అడుగుతున్నారు. నా ముందు ఎంత చిన్నోడు అసలు బచ్చగాడు అనుకోవాలి. అలాంటిది నన్ను తిడుతున్నాడు కేటీఆర్ అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. క్వెషన్ చేస్తున్నారు. అసలు నన్ను తిట్టొచ్చా? అంత నాకన్నా వయసులో అంత చిన్నవాడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం. కామారెడ్డిలోని పోటీ పార్టీ నిర్ణయం ఉంటుంది తప్ప అక్కడ ఏదైనా కావచ్చు. ఒకవేళ చెప్పలేము. కామారెడ్డిలో పోటీ అనేది పార్టీ అధిష్టానం ఇష్ట ప్రకారం ఉంటుంది తప్ప అది వేరే విధంగా అయితే ఉండదు అంటూ కూడా చెప్తున్నా. ఆ టైంలో చివరి వరకు చివరి క్షణంలో ఏదైనా కూడా జరగవచ్చు ఒకవేళ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా చూద్దాం. చూసినట్లయితే ఇక కేసీఆర్, కేజీఆర్ ఎన్నికల అఫిడవిట్ లోని తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉంటారు. ధరణి పథకం తీసుకొచ్చి 1000 కోట్లు దోచుకున్నారు ఇద్దరు కూడా అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే కేసీఆర్ రిటైర్ అయి తర్వాత తరానికి సలహాలు ఇవ్వాలి తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా ప్రగతి భవన్ ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా ప్రగతి భవన్ ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా చూద్దాం. ఇక చంద్రబాబు అరెస్టు వ్యక్తిగతంగా నన్ను చాలా బాధించింది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అనేది మాత్రం వ్యక్తిగతంగా నేను చాలా బాధపడుతున్నాను. మిగతా విషయాలన్నీ తర్వాత సంగతి, కానీ నా పరంగా అయితే వ్యక్తిగతంగా ఆయన అరెస్ట్ అనేది చాలా బాధిస్తుంది నన్ను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం. ఆ విషయంలో కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడాడు అంటూ కూడా చెప్తున్నారు. ఒక చంద్రబాబు అరెస్ట్ విషయంలో నన్నైతే చాలా బాధించింది, కానీ ఆ విషయంలో మరి కేటీఆర్ మాత్రం చాలా బలుపు మాటలు మాట్లాడాడు అంటూ కూడా కేటీఆర్ ను ఉద్దేశించి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఆయన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ముఖ్యమంత్రి ఎవరో ఈ ప్రశ్నకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టంగా ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఆంధ్రజ్యోతి మరి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ తోటి ఇంకా బిగ్ డెబిట్ లోని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకా అనేక విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. అంటే మొత్తంగా అయితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలుపు మాత్రం కాంగ్రెస్ దే ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత చేసేటటువంటి కొన్ని ఎంక్వైరీస్ ఏవైతే ఉంటాయో, విచారణ అంటే విచారణ ఏవైతే కొనసాగిస్తారో, ఏవైతే ఆయన చేయాలనుకుంటున్నటువంటి అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్నటువంటి విజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటూ మాత్రం రేవంత్ రెడ్డి చెప్పడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో వాటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే 6th పేజీలో కూడా ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ధరణి లావాదేవీలపై కూడా విచారణ ఖచ్చితంగా జరిపిస్తాను అంటూ కూడా చెప్తున్నారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో దాన్ని కూడా చూద్దాం ఒకసారి. దానిని రద్దు చేసి మెరుగైన విధానాన్ని తీసుకొస్తాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఆయనకున్నటువంటి మొత్తం భూమి 76 ఎకరాలు అంటూ కూడా సీలింగ్ నిబంధనల పేరిట 53 ఎకరాలే వేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ధరణి పేరిట ముఖ్యమంత్రి చట్టాన్ని ఉల్లంఘిస్తుండు అంటూ ఇప్పుడున్నటువంటి సర్కార్ను ఉద్దేశించి కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక వాళ్ళ ధరణి వివరాలు ఎవరు చూడకుండా చేసేసారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఇంకా మొత్తానికైతే ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారనేది అయితే మనకి వ్యక్తపరుస్తున్నట్లు గమనించవచ్చు. అలాగే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా నేను ఎంక్వైరీ చేశాను, ఉండాల్సిన ఏంటి ఉండకూడని ఏంటి అన్ని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఆంధ్రజ్యోతిలో గమనించవచ్చు. అలాగే ఇంకొకటి చూద్దాం. మరొక వార్త చూస్తే క్షమాపణ చెప్తున్నాను అంటూ చెప్తున్నారు. ప్రజా ఉద్యమాల్లో ఆత్మ బలిదానాలను దురదృష్టకరం అంటూ దానికి కేంద్ర ప్రభుత్వాలను బాధ్యులను చేయొద్దు అంటూ ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. కేసీఆర్ పాలనలో 4000 మంది చావులకు బాధ్యులెవరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో పెరిగినటువంటి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంటూ ఇదంతా కూడా అంటూ ఆయన చెప్తూ చిదంబరం మాట్లాడుతూ ఉన్నారు. దానికి క్షమాపణ చెప్తున్నాను అనేది మాత్రం మనకి ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే నెహ్రూ తాత్సారం వల్లే పొట్టి శ్రీరాములు మరణం అంటూ ఇక్కడ మనకి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే చరిత్ర తెలియకుండా చిదంబరం వృక్ష భాషలు చెబుతూ ఉన్నారు అంటూ ఆయన తీరు హంతకుడే సంతానం తెలిపినట్లుంది అంటూ కూడా హంతకుడే సంతాపం తెలుపుతున్నట్లుగా ఉంది అన్నట్లుగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. తెలిసి తెలియకుండా ఏది కూడా మాట్లాడొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు హరీష్ రావు. అలాగే అంటే చిదంబరం ఇక్కడ అంటే ప్రజా ఉద్యమాల్లో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం 4000 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా, దానికోసం మరి మరి కేసీఆర్ పాలనలో 4000 మంది చావు బతుకుల మధ్య బాధ్యులు ఎవరు అని అడిగిన దానికి మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి కౌంటర్ ఇది అనుకోవచ్చు మనం. ఆయన తీరు హంతకుడే సంతాపం తెలుపుతున్నట్లుగా ఉంది అంటూ ఎవరెంత దుష్ప్రచారం చేసినా జనం కేసీఆర్ వైపే ఉన్నారు అంటూ కూడా హరీష్ రావు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఎవరి దూకుడు మీద వారు ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th ఎడిషన్ లో ఇచ్చారు, చూడొచ్చు మనం. సో అలాగే
మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఆ ఆ, రైతు బందా లేకపోతే రాబందులా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ మనకి ఇక్కడ. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఏం కావాలో ప్రజలే తేల్చుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు. ఏది కావాలంటే ఇప్పుడు రైతు బంధు అన్ని ఇస్తున్నాం కదా, రైతు బంధు వస్తుంది మీకు, కాబట్టి రైతులు మరి రైతు బంధు కావాలని కోరుకుంటున్నారు, లేకపోతే రాబందులా పీక్కు తినే వాళ్ళు కావాలనుకుంటున్నారు. ఒకవేళ రైతు బంధు కావాలి అంటే సీఎం కేసీఆర్ ని గెలిపించండి, కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి అంటూ చెప్తున్నారు. ఒకవేళ రాబందుల్లా తయారైనా పర్వాలేదు అనుకుంటే, కరెంట్ అవసరం లేదనుకుంటే, మరి ఏది ధరణి కూడా రద్దు చేయాలనుకుంటే, అన్ని కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబందులు లాంటి రాష్ట్రం కావాలి అంటే మాత్రం కాంగ్రెస్ కోటండి అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఇంకా ఖచ్చితంగా ఈ రెండిట్లో రాబందులా రైతు బంధ ఏది కావాలో ఖచ్చితంగా ప్రజలే తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్తున్నారు. నిరంతరం విద్యుత్ కు మళ్ళీ బీఆర్ఎస్ రావాలి అంటూ కూడా చెప్తున్నారు. నిరంతరం విద్యుత్ కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, ఒకవేళ బీజేపీ కోటేస్తే మాత్రం మోరీలో వేసినట్లే అంటూ కూడా చెప్తున్నారు. మోరీ అంటే ఎంత ఇదిగా ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది రాష్ట్రం అంతా, దయచేసి గమనించండి ప్రజలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మనకి మోదీ సర్కార్ ఏ మాత్రం సహకరించట్లేదు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో. ఇక రైతు బీమా లాగానే గల్ఫ్ కార్మికులకు కూడా బీమా ఉంటది ఇక నుంచి అంటూ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తూ ఉన్నారు. ఇక అలాగే ఆదిలాబాదు, ఇచ్చోడ, డిచ్పల్లి, నర్వాపూర్ ప్రజల ఆశీర్వాద సభలోని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విషయాలు ప్రజలతో షేర్ చేసుకున్నారు. అంటే రైతు బంధు కావాలా, రాబందుల రాష్ట్రం కావాలా, లేకపోతే నిత్యము కరెంట్ ఉండే విధానం కావాలా, కరెంట్ కట్ చేసేది కావాలా, లేకపోతే ఎలాంటిది కావాలి, ఈ విషయాలన్నిటినీ ప్రజలే అర్థం చేసుకుని ప్రజలే మరి తీర్పునివ్వాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా నా పోరాటం అయిపోయింది, ఇప్పుడు పోరాడాల్సింది మొత్తం ప్రజలే అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే నర్సాపూర్ లో సీఎం సభలోకి బుల్లెట్లతోటి యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇంకా బుల్లెట్లతోటి ఒక యువకుడు హల్చల్ చేశాడు, ఇంకా యువకుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మనకి 4th పేజ్ లో 6th పేజ్ లో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. కాంగ్రెస్ అనేది గతం, బీఆర్ఎస్ తోనే భవిష్యత్తు, కాంగ్రెస్ వస్తే హైదరాబాద్ కుక్కలు చింపిన విస్తరవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే కరెంట్ ఇస్తలేరని అంటున్నోళ్ళు తీగలను పట్టుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే కరెంట్ ఇప్పుడు 24 గంటలు ఇవ్వట్లేదు అని చెప్తున్నారో, బీఆర్ఎస్ పైన దుష్ప్రచారం చేస్తున్నారో, వాళ్ళు వచ్చి ఒకసారి కరెంట్ తీగలు పట్టుకోవాలి. ఎలాగో కరెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా, మరి ఆ టైంలో వచ్చి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది కరెంట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది కూడా అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా గెలిపించి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు అంటున్నారు అంటూ కూడా ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో గెలిపించాం కాంగ్రెస్ అని అక్కడ ప్రజలు పశ్చాత్తాపం చెందుతున్నారు అంటూ కూడా కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే ఇక తెలంగాణ మరో శ్రీలంక అంటూ ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఇక అంతే సంగతులు అంటూ ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్టీసీ ఆస్తుల్ని మింగేందుకు సీఎం కుట్ర చేస్తున్నారు. ఓట్ల కోసం మసీదులకు వెళ్లే నేతలు అల్లాను మొక్కారు అంటూ ఇచ్చారు. రాముణ్ణే మొక్కుతారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక కాంగ్రెస్ పార్టీ ముస్లిం మత పెద్దలను, కేసీఆర్ మజ్లిస్ ను నమ్ముకున్నారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక మోదీ గ్యారంటీ నినాదం అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ వివాహితకు ఒక 12,500కే సిలిండరు. అలాగే నేడు రాష్ట్రానికి షా, రేపు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం అంటూ కూడా ఇస్తున్నారు. ఈ రోజు మరి అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు, రేపు బీజేపీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. మరొక వార్త మనం చూస్తే హస్తమా కమలమా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ మధ్యప్రదేశ్ లో ద్విముఖ పోరాటం కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి పార్టీలు, బీజేపీ బాధ్యత అంతా కూడా మోదీ భుజస్కంధాలపైనే ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 15 ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని. ఇక బీజేపీ 634, కాంగ్రెస్ 350 ర్యాలీలు చేపట్టారు. నేడు ఒకే విడతలో 230 స్థానాల్లో పోలింగ్ జరిగింది. హోరాహోరీలో ఖాయమంటున్న విశ్లేషకులు. ఛత్తీస్గఢ్ రెండో దశ నేడే జరుగుతుంది. అలాగే బరిలో సీఎం, అలాగే బఘేల్ సిహా 958 మంది అక్కడ హాజరైనట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఎక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే రెండు కూడా చాలా పోటాపోటీగా హోరాహోరీగా ఉన్నాయంటూ ఇచ్చారు. అంటే ఇటు కమలమా లేకపోతే హస్తమా ఏది అనేది మాత్రం ఇంకా తేల్చలేని పరిస్థితిలోనే ఉంది అంటూ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలు అయితే ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక చూస్తే మనం ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రిక చూసినట్టయితే మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే భారత్ ప్రత్యర్థి ఆసీస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రపంచ కప్ ఫైనల్లో కంగారు జట్టు ఉత్కంఠ పోర్లోని దక్షిణాఫ్రికాపై విజయం సాధించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి స్పోర్ట్స్ పేజ్ లో ఇచ్చారు, గమనించవచ్చు.
అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే భాజపా కాంగ్రెస్ లకు ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్లే అంటూ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి విశేషాలు ఇక్కడ. హస్తం పార్టీకి అధికారం ఇస్తే గ్యారంటీగా ధరణిని తీసేస్తుంది అంటూ కూడా ఇచ్చారు. కాబట్టి అలాంటి పార్టీని మరి గెలిపించకుండా మీరు ముందుగానే ఆలోచించుకోండి అంటూ చెప్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో భారత అధినేత కేసీఆర్ వారి కుట్రలపై కొట్లాడుతున్నటువంటి తనతో కలిసి రావాలని చెప్పి పిలుపునిచ్చారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం గమనించవచ్చు. ఇక ఇంకా చెప్తూ ఉన్నారు. అలాగే అసైన్డ్ భూములకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి పచ్చి అబద్ధాలు చెబుతోంది అంటూ కూడా చెప్తున్నారు. వాటిని నమ్మొద్దు అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళని అసలు నమ్మొద్దు, వాళ్ళు చెప్పే మాటలను కూడా నమ్మొద్దు అంటూ చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేయడంలో మొనగాళ్లుగా ఉన్నారు అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు అనేది మనం చూసినట్లయితే, ఇచ్చిన భూములకు లబ్ధిదారుల నుంచి మేము గుంజుకుంటున్నామని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. కానీ అలాంటిది ఎక్కడ కూడా జరగలేదని, దానికి సాక్షులు నిలువెత్తే సాక్షులు ప్రజలే అంటూ కూడా చెప్తున్నారు. సేవలు అభ్యున్నతికి ఇచ్చిన వాటిని ఎవరైనా గుంజుకుంటారా అంటూ ఇలా అబద్ధాలు చెప్తారా ఎవరైనా అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాయ మాటలు కానీ, బీజేపీ వాళ్ళు చెప్పే మాటలు కానీ ఎవరు కూడా ప్రజలు మరి నమ్మి మోసపోవద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే నర్సాపూర్ సభలో బుల్లెట్ల కలకలం అంటూ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి మాత్రం మనకి ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. సో మిగతావన్నీ కూడా మనకి సెకండ్ పేజ్ లో ప్రస్తావించినట్లుగా చూడొచ్చు. ఇంకా ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి, పెళ్లికి ₹1,00,000 తులం బంగారం అంటూ హస్తం పార్టీ ప్రకటించడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సీఎం కార్యాలయంలో రోజా, అలాగే సీఎం కార్యాలయంలోని ధరణి స్థలంలో భూమాత పోర్టల్ విడుదల చేస్తూ ఉన్నారు. సీఎం కార్యాలయంలో రోజు కూడా ప్రజా దర్బార్ ఉంటుంది. విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ ఇస్తాము. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పలు ఇంకా హామీలను కూడా చేరుస్తున్నటువంటి హస్తం పార్టీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రెండు విడుదల చేయనున్నట్టు ఇక ఇవన్నిటిని కూడా నేడు విడుదల చేయనున్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒక ఆడబిడ్డ పుట్టిందంటే మాత్రం బంగారు తల్లి పథకం కింద ₹1,00,000 తులం బంగారం కూడా పెట్టడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఒకరి తర్వాత ఒకరు మాత్రం బాగా మేనిఫెస్టోలో మాత్రం మరి చాలా పథకాలను చేరుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే భారస గెలిస్తే ఆర్టీసీ భూములు కేసీఆర్ కుటుంబానికి అంటూ కూడా ఇక్కడ బండి సంజయ్ దేవ్ చేస్తూ మాట్లాడుతున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ భూములు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కేసీఆర్ కుటుంబానికే వెళ్ళిపోతాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రజలు ఇవి గమనించాలి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఈనాడు దినపత్రికలో. అలాగే ఇంకా చూద్దాం. ఇక బారాస పాలనలో అప్పులు 400% పెరిగాయి అంటూ చిదంబరం చెప్తూ ఉన్నారు. అలాగే కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైంది అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రానికి నేడు రాహుల్ పర్యటన అంటూ ఇచ్చారు. ఈ పర్యటనలో స్వల్ప మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది అంటూ మొదటి ఇచ్చినటువంటి షెడ్యూల్లో కొంచెం చేంజెస్ కూడా ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా అన్ని వర్గాలను మోసం చేసిన బారాస కాంగ్రెస్ అంటూ లక్ష్మణ్ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఇక రేపు భాజపా మేనిఫెస్టో విడుదల చేస్తాం, నేడు రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చెప్పినట్లే మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఈనాడులో కూడా ఇచ్చారు. సో అలాగే బీసీసీఎం ప్రకటన ఇచ్చింది కూడా భాజపా ఒక్కటే అంటూ ఈటెల రాజేంద్ర కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతవరకు బీసీని సీఎం చేద్దామనే ఆలోచన ఎవరు కూడా చేయలేదు. సీఎం కేసీఆర్ దళితుని సీఎం చేస్తాను అన్నారు కానీ మాట తప్పారు అంటూ కూడా చెప్తున్నారు. నేడు భాజపా అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా బీసీని సీఎం చేస్తామంటూ ఈటెల రాజేంద్ర కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నేడు అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. రేపు అమిత్ షా చేతుల మీదుగా మరి బీజేపీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేసినట్లుగా కమల్ నదులు మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మన థర్డ్ పేజ్ లో గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూద్దాం. మూడు వైపులా మోహరింపులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్, కాంగ్రెస్ లో రేవంత్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. నేటి నుంచి రంగంలోకి అగ్రనేతలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. అంటే రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక భాజపాలో కిషన్ రెడ్డి, బండి, ఈటెల ప్రచార సభలకు రానున్నటువంటి అతిరథులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరు చూసినా కూడా ఈ మూడు పార్టీలు కూడా చాలా టఫ్ ఫైట్ కొనసాగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీలో చూసుకున్నట్లయితే ఈటెల, కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ ముగ్గురు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంకా అలాగే మరి అమిత్ షా కూడా వారికి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ప్రధాని మోదీ
అలాగే ఇటు కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇంకా ఇతరత్ర నేతలంతా కూడా చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు అంటూ కూడా వాళ్ళు కూడా ఎక్కడ కూడా రాహుల్, ప్రియాంక మరి అలాగే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఆగకుండా ప్రచారాలు కొనసాగిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా అటు బీఆర్ఎస్‌లో చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి దాన్ని కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ప్రతి చోట కూడా ప్రసంగిస్తున్నారు అనేది మనం గమనించవచ్చు. 3 కూడా ఫుల్ టఫ్ ఫైటే కొనసాగిస్తున్నారు అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. 3 మేనిఫెస్టోలు కూడా ఒకరిపై ఒకరు పోటాపోటీగా మేనిఫెస్టోలు కూడా మరి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి గెలిచిన తర్వాత ఎవరు ఎంత అమలు పరుస్తారనేది తెలియదు. కానీ ప్రస్తుతానికి ప్రజలనైతే ఆశ చూపించే విధానంలో మాత్రం 3 పార్టీలు కూడా ఎక్కడ తగ్గకుండా మరి ప్రజలకు ఆశ చూపిస్తున్నారు. మరి గెలిచిన తర్వాత ఎవరికి అధికారం ఇస్తారో ప్రజలు, ఎవరికి పట్టం కడతారో అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. సో అలాగే మరి మనం మరొక దినపత్రిక చూద్దాం. మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే చూద్దాం. ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే మనకి ఓట్ల కోసం ఫేక్ ప్రచారం చేస్తున్నారు అనేది మనకి ప్రధానమైన వార్తగా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఓట్ల కోసం ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ప్రత్యర్థి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా నకిలీ లెటర్లు, ఫేక్ పేపర్లు, క్లిప్పింగ్స్ కూడా ఉంటున్నాయి అనేది మనకి వెలుగు దినపత్రికలో క్లియర్ గా ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి కార్యకర్తలు అవే నిజమని నమ్మించేలా లీడర్ల ప్రసంగాలు కూడా ఉంటున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పూటకో తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఇచ్చారు. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు పెరుగుతున్నటువంటి ఫిర్యాదుల లిస్టు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే ఫ్యాక్స్ డీకే పేరిట ఒక ఫేక్ లెటర్ ను కూడా ఇచ్చారు అంటూ ఇచ్చారు. ఫ్యాక్స్ ఖాన్ పై డీకే పేరిట ఒక ఫేక్ లెటర్ ఇచ్చారు. ఓట్ల కోసం ఇలాంటి ఫేక్ లెటర్స్, ఇలాంటి ప్రచారాలు కొనసాగిస్తున్నారు. వాటికి తోడు సేమ్ ప్రత్యర్థుల ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా కూడా ప్రసంగాలు, నకిలీ లెటర్లు, ఫేక్ పేపర్ల క్లిప్పింగ్స్ తగ్గట్టుగా మరి ఇక్కడ లీడర్ల ప్రసంగాలు కూడా ఉంటున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాల్లో అన్ని పార్టీలు కూడా జాగ్రత్తగా, అన్ని పార్టీల నేతలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే ముందు కూడా జాగ్రత్తగా చూసుకొని ఓటు వేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే కేసీఆర్, మల్లారెడ్డి తోడు దొంగలు అంటే ఇక్కడ మనకి మేడ్చల్ భూములను కబ్జా చేస్తున్నది ఎవరు అంటూ, కబ్జా చేస్తుంది ఎవరు, వాళ్ళిద్దరే కదా అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా ఆయన ప్రసంగంలో చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే కేసీఆర్ ఉద్దేశించి, మల్లారెడ్డిని ఉద్దేశించి కూడా చెప్తున్నారు వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలు లాంటి వాళ్ళు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు అంటూ కూడా ఆయనను పొలిమేర దాకా కూడా తరమాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు అంటూ చెప్తున్నారు. ఇంకా అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీకి వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి అంటూ ఇచ్చారు. చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి, ప్రజల పాలన రావాలి అంటూ, దొరల పాలన పోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అలాగే ఈ ప్రసంగం అంతా కూడా మేడ్చల్లోని అలాగే జవహర్ నగర్ లో ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక ప్రతి మహిళకు కూడా నెలకు 3,000 అంటే ఇక్కడ కేటీఆర్ కూడా మరి చెప్తున్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అందజేస్తామంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో రైతుల కోసం రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం అంటూ కూడా చెప్తున్నారు. సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనది అంటూ మరి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ ఇంకా అనేక విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. మొత్తంగా అయితే ఇంకా ప్రతి మహిళ కూడా 2,500 ఇతర పార్టీలు ఇస్తాను అంటుంటే ఇప్పుడు 3,000 వరకు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేయటం మనకి గమనార్హం. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకరిపై ఒకరు మాత్రం ఖచ్చితంగా మేనిఫెస్టోలు మాత్రం జోరు అందుకుందని చెప్పుకోవచ్చు. ఒక మేనిఫెస్టో నుంచి మరొక మేనిఫెస్టో, ఒకరిని తలదన్ని మేనిఫెస్టో మరొకరు తయారు చేస్తూ మనకి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రోజైతే మనకి నెక్స్ట్ రేపు మాత్రం ఖచ్చితంగా మరి ఇక బీజేపీ మేనిఫెస్టో కూడా రాబోతుంది. ఇంకా దాంట్లో ఇంకేమున్నాయి అనేది మాత్రం ప్రజలు ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రజలు ఈ 3 టఫ్ ఫైట్ కొనసాగిస్తున్నటువంటి ఈ 3 పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మరికొద్ది రోజుల్లోనే మనకి తెలుస్తుంది. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.